పడొద్దని నా ఉద్దేశం. రైట్ రైట్ రామ్మోహన్ రావు గారు రైట్ డిబేట్లో ఇప్పుడే పాల్గొన్నందుకు ఇప్పుడే వచ్చినందుకు దాసరి రాము గారికి స్వాగతం. రాము గారు, ఈరోజు ఎలా అనిపించింది మీకు? గెలిచిన తర్వాత నుంచి పరిణామాలు చూస్తుంటే మనం గెలవక ముందు కూడా మీతోనే మాట్లాడడం జరిగింది. సామాజిక వర్గాల కూర్పు విషయంలో, సామాజిక వర్గాలు ఓట్లు వేయడంలో కూడా మీరు చాలా విశ్లేషణాత్మకంగా కొన్ని విషయాలు చెప్పారు. అప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, సామాజిక వర్గం ఒకవైపే ఉండాలి, టీడీపీ పార్టీ ఇప్పుడు కూటమిగా వెళ్తున్న క్రమంలో బాబు గారు కూడా అంతే విధంగా సపోర్ట్ చేయాలి, సముచిత స్థానం కల్పించాలి అని. సో అదే జరిగింది. ప్రజలు కూడా మీరన్నట్లుగా ఒకటే వైపుగా పైన గాలి వీచింది, ఒకవైపే నిలబడ్డారు. ఓటు షేర్ ఆ విధంగా అమాంతం పెంచినటువంటి పరిస్థితి ఉంది. అందరికీ కూడా మంచిగా పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలిపించినటువంటి పరిస్థితి కనబడుతోంది జనసేనకి. అలాగే మిగతా తెలుగుదేశం పార్టీ కూడా ఊహించినన్ని స్థానాలు ఇచ్చారు సో కూటమిగా వెళ్తున్న క్రమంలో. సో ఈరోజు అదే గుర్తింపు వచ్చింది పవన్ కళ్యాణ్కి. మోదీ కూడా ఈయన పవన్ సామాన్యుడు కాదు, సునామీ ఈయన అని చెప్పడం. సో ఈ విషయాలన్నింటినీ చూస్తే సామాజిక వర్గంగా, కాపు నాయకులుగా మీరు ఎలా చెప్తారు, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. అంటే మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి కాపు కులం తరఫున ఆయన పెట్టద్దు. ఆయనకి కులాలు నేను మొదటి నుంచి రైట్ ఆయన అనేక సందర్భాల్లో ఆయన మాట్లాడినప్పుడు కులాలు పక్కన పెట్టండి, మన రాష్ట్రం అని కూడా ఉండదు, ఆయన మన దేశం అంటారు. అంటే మతాలు లేకుండా, కులాలు లేకుండా భారతదేశంలో రాజకీయాలు ఉండవు, వ్యవస్థలు నడవు. కానీ ఆయన భావం చెప్తాను, ఆయన మనోభావం చెప్తున్నాను. ఆయన ఈవెన్ పార్టీ సంబంధించిన వ్యవస్థలు నడుపుతున్నా కూడా అందరినీ ఒకే భావంలో చూసే మనిషిని అబ్జర్వ్ చేశారు. మేము కూడా ఆయన దగ్గర అదే కోరుకుంటాం. మేము ఆయన చెప్పింది కూడా ఒకటే, మీ బ్రదరు సామాజిక న్యాయం అంటే ఆ పదవే తెలియదు ఆంధ్రప్రదేశ్ సామాజిక అత్యధికంగా తీసుకొచ్చి భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఎవరూ లేనిది 110 స్థానాలు ఇచ్చాడండి. రిజర్వేషన్ లేని చోట ఎస్సీలు ఇచ్చారు. మునిమ్మ అని చెప్పని చాలా పేద జీవితం నుంచి వచ్చిన ఇలాంటివన్నీ కూడా ఒక బలమైన ప్రయత్నం చేశారు. అది ఆ రోజు ప్రజలకు తెలియదు. జ్యోతిరావు పూలే అనే ఆయన్ని మన ప్రాంతాలు పరిచయం చేసిన ఆయనే. ఒక మహారాష్ట్రను తెలంగాణ బార్డర్ ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ రీజన్స్ లోనే నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లాలకు లాస్ట్ నాగర్ తాండూరు కొన్ని ఏరియాస్ తప్ప జ్యోతిరావు పూలే గారు తెలియదు ఈ ప్రాంతం. అలాంటి పరిచయం చేసిన ఆయన ఒక మంచి ఆలోచనతో వెళ్ళారు ముందుకి. 70 ఏళ్లలో 1-2 కులాల అధికారం చూస్తేనే మిగతా కులాలకు అధికారం ఉండాలని ఆయన చేసిన ప్రయత్నం చాలా గొప్పది. కాకపోతే దురదృష్టం ప్రజలకు అర్థం చేసుకోలేకపోయారు. దాన్ని మీరు సీరియస్ గా తీసుకెళ్ళండి. మా కాపు కమ్యూనిటీకి మాకేం ప్రాముఖ్యత ఇవ్వాలా చేయాలి మేమేం అడగట్లేదు. పేద కులాలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో 230 కులాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి కూడా పేరుకే అధికారాలు ఎవరు పెట్టడం, నిర్ణయాత్మకమైన పాత్ర ఎవరికి లేదు. ఉంటారు పర్వం వాళ్ళకి ఆ రాజ్యాధికారం అందడానికి కావాల్సింది మీరు చెయ్యండి. మా వంతు ఆ రోజు ప్రజారాజ్యంలో చిరంజీవి గారికి సహకరించాం, మీరు మీకు కూడా అదే విధంగా సహకరిస్తామని చెప్పాం. అదే మాట మీద ఈ రోజు కూడా నిలబడి ఉన్నాం. ఒకరిద్దరు నాయకులు కొంచెం వాళ్ళు ఎదురు ఏదన్నా ఏముంది హరిరాజ్ జోగి గారు కూడా ఆయన ఏం అనలేదు. ఎక్కువ సీట్లు తీసుకోండి అన్నారు. అంటే ఎక్కువ సీట్లు తీసుకోండి, అది మరీ 20 తప్పు కాదు అని చెప్పారు. ఎవరు కూడా డిబేట్ ఏం లేదు. మేమందరం కూడా మొన్న ఎలక్షన్స్ అయ్యేదాకా నేను జనసేన నిలబడ్డ ప్లేసెస్, ముఖ్యంగా బీజేపీ నిలబడ్డ స్థానాలు అంతవరకు నేను కన్ఫైన్ అయ్యాను. అన్ని ప్రాంతాలకు ఎస్సీ బీసీలు అందరి నాయకులందరూ కూడా పిలిచి మీటింగ్స్ దేవుడి వల్ల ఒక మంచి రిజల్ట్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత, ఆయన మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత, ఇట్స్ ఎలక్షన్ బిట్వీన్ జగన్ అండ్ యాంటీ జగన్. మిగతా అన్ని కూడా చిన్న ఎక్స్పెక్ట్స్. అంత తీవ్రం అతని మీద, అతని వెళ్ళిన ఒంటెట్టు పోకూడదు అతనికి. వాళ్ళ తాతగారు జాగీర్ లాగా రాష్ట్రం అంతా ఏదో ఇది గుణపాఠం. ముందు నెక్స్ట్ అందరూ రాజకీయ నాయకులకి హెచ్చరిక, అదే ఇంకొకసారి ఇట్లా రిపీట్ కాకుండా వన్ సైడెడ్ గా వెళ్ళకుండా తీవ్రంగా రెస్పాండ్ అవుతారన్నది. రాము గారు, ఈ రోజు మోదీ స్పీచ్ విన్నారా లోక్సభలో? విన్నానండి. సో ఆ స్పీచ్ విన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, బాబు గారి గురించి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని తుఫాన్గా పోల్చడం, సో అది ఆ ఫీల్ ఎలా అనిపించింది అలా పోల్చుతుంటే? ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా సంతోషం కలిగించింది. ఎంత సంతోషం అంటే మన రాష్ట్ర నాయకులు ఢిల్లీ రాజకీయాల్లో మళ్ళీ చాలా తర్వాత క్రియాశీలం అవ్వటం, అక్కడ ఢిల్లీలో ప్రభుత్వాల ఏర్పాట్లు మన వాళ్ళు
వాళ్ళ మ్యాజిక్ ఫిగర్ కావాల్సిన దగ్గరికి వచ్చారు. ఎస్ వచ్చిన పైన ఉండాలి కదా, పైన సర్ప్లస్ ఉండాలి కదా. అది మన వాళ్ళు ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ దాన్ని ఫుల్ఫిల్ చేయటం, మనకు ఆ గౌరవం దక్కటం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, ఢిల్లీలో ఇప్పుడు ఏర్పడే ప్రభుత్వాల్లో ప్రాముఖ్యత ఉండటం. ఇక నరేంద్ర మోడీ గారు అంటారా, గుడ్ పవన్ కళ్యాణ్ గారు గుడ్ రిలేషన్షిప్ బిట్వీన్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మోడీ గారు. అవును. ఎందుకంటే ఈయనే గుజరాత్ కు వెళ్ళి స్వచ్ఛందంగా ఆయన కలిసి మీలాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలండి, నేను మీకు స్వచ్ఛందంగా మీకు పని చేస్తాను, మీలాంటి వాళ్ళ వల్ల దేశానికి మంచిది అంటే అంతకుముందు ఎవరు మోడీ గారిని సపోర్ట్ చేసుకున్నారు ఎవరు లేరు. ఈ రోజు కూడా అదే చెప్పారు ఆయన. ఈ రోజు కూడా ఆయన స్పీచ్ లో, పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో, మీరు ఉన్నంత కాలం కాశ్మీర్ లో ఉన్నటువంటి మన హిమాలయ పర్వతాలు ఎప్పుడు తలొంచవు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా ప్రౌడ్ గా తలెత్తుకుని ఉంటది అని చెప్పారు ఆయన స్పీచ్ లో, మీరు విన్నట్లయితే. అది వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉందండి. అది ఏ అధికారానికి అవసరాలకి సంబంధం లేదు. ఈయనతో ఒక మాస్ లీడరు, ఒక చరిష్మా కలిగిన ఒక యాక్టరు. ఆయన గుజరాత్కి వెళ్ళి ఆయన పక్కన నిలబడి, ఆ రోజు సోమవీరాజు గారు, ఆడిటర్ రత్నం గారు, వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసి తీసుకెళ్లారు. ఆయనతో నేను మీతో పాటు ఉన్నానన్నారు. బీజేపీతో సపోర్ట్ గా ఉండటంతో వల్లనే 2014లో టీడీపీ కూడా సపోర్ట్ చేశారు ఆయన. అంతేగాని టీడీపీ పార్టీతో ముందు మాట్లాడింది కాదు. బీజేపీ పార్టీకి ఆయన సపోర్ట్ ఉంది. బీజేపీ టీడీపీతో అలయన్స్ అవ్వడం వల్ల టీడీపీ కూడా సపోర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా సపోర్ట్ ఏదో మాకు కూడా చెప్పండి, మా పేరు కూడా చెప్పండి అంటే చెప్పారు. ఆ అనుబంధం ఉంది వాళ్ళిద్దరి మధ్య. అది ఎక్కడ ఏ రాజకీయాలకు సంబంధం లేదు. 2014 ఎలక్షన్స్ తర్వాత కూడా మోడీ గారు ఈయనకి ఆఫర్ చేశారు, రాజ్యసభ ఇస్తాము, సెంట్రల్ మినిస్టర్ తీసుకోండి మీరు అని చెప్పారు. అన్నా కూడా ఈయనకి ఆ అధికారం ఇలాంటి వాటి మీద ఆయనకి రంది లేదు, ఆయన ఆలోచన లేవు ఆయనకి. కాబట్టి ఈయన సున్నితంగా వద్దని చెప్పారు అన్నారు. ఈ రోజున మేము ఎక్కడ సంతోషంగా ఫీల్ అవుతున్నాం అంటే, మేమందరికీ సంతోషంగా ఫీల్ అవుతున్నాం అంటే, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళి బీజేపీ ఢిల్లీకి వెళ్ళి సార్ టీడీపీ అందరం కలిసి వెళ్దాం అని అంటాం. వాళ్ళేమో అయ్యా గతంలోకి మాకు గొడవలు, బాబు ఆయనతో మేము పడలేము, మా వల్ల కాదు బాబు, ఆయనతో మేము పడ్డ బాధలు చాలే, మాకు పెట్టమాకు ఆయన గురించి, నువ్వు కూడా వస్తే రాలే మానేయి. అవును, ఇట్లాంటి ఏంటంటే చాలా జరిగినాయి. ఇక్కడ జనానికి ఎవరు తెలియదు. ఆయన అన్నారు, ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేశారు, చెప్పారు కూడా. అది ఎప్పుడు ఈ మధ్య చెప్పాడు ఆయన, ఈ మధ్య బయటపడ్డాడు. అంత ముందు ఢిల్లీలో ఆయన అనేక సార్లు ఏమైనా వస్తే నీ గురించి చెప్పుకోకుండా, నీ పార్టీ గురించి మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావు ఏంటంటే ఆయన చెప్పుకొచ్చాడు. కాబట్టి రాష్ట్రంలో మతోన్మాదంగా తీసుకెళ్తున్నారు, అరాచకం ఎక్కువైంది, కరప్షన్ ఎక్కువైపోయింది, విపరీతంగా అపూర్పాలైపోతుంది. ఇలాంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకోండి, అన్ని పార్టీలు కలిసి వస్తేనే అతన్ని కొట్టగలుగుతాం మనం, మీరు దయచేసి ఒక ఇంటి ముందుకు రండి అని చెప్పారు. ఆ కన్విన్స్ చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారే కీలకం. వీళ్ళిద్దరి మధ్య ఇదే కాదు, ఇంకా ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడుకుంటే, అసలు సీట్ల గురించి మాట్లాడుకుంటే, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత సీట్ల విషయంలో గొడవ వచ్చింది. వాళ్ళు ఇస్తానని ఫుల్ఫిల్ చేయకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గర 3 ఎమ్మెల్యేలు 1 ఎంపీ అని చెప్పారు. అవునవును, మనం చూసా కదా, మొత్తం అంతా చూసాం. అదే రైట్, మీ వాయిస్ వాస్తవానికి వయసులో పెద్దోడు, అనుభవం గల్లోడు. రైట్, రాము గారు మళ్ళీ